ఒక వ్యక్తి అనేక రకాలైనటువంటి కష్టనష్టాలకు గురై అప్పులకు చింతలకు లోనై బ్రతుకు మీద విరక్తి చెందాడు. ఒకవైపు చూస్తేనేమో అప్పులు, ఒకవైపు చూస్తేనేమో అవమానాలు, ఇంకోవైపు చూస్తేనేమో అనారోగ్య సమస్యలు, మరోవైపు చూస్తే సొంత కుటుంబీకులే అతన్ని అవమానపరుస్తూ, అపహేళన చేస్తూ, బాధిస్తూ, నిందిస్తూ, చేయని తప్పులు వేస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రయాసపడ్డ ప్రతిఫలము రాక జీవితం మీద విరక్తి చెంది మరణమే శరణమని ఎంచుకొని ఇంకా రైలు క్రింద పడి చనిపోవాలని పట్టాలను వెంబడిస్తూ నడుస్తూ వెళ్తున్నాడు. తాను ఏ రైలు కిందైతే పడాలని అనుకున్నాడో ఆ రైలు కొరకు ఎదురు చూస్తూ నడుస్తూ ఉంటుండగా ఆ పక్కన వెళ్తున్నటువంటి మరో రైలులో ఒక వ్యక్తి సువార్త పత్రికలు పంచిపెడుతున్నాడు. చాలా ప్రార్థనాపూర్వకంగా అక్కడ కూర్చున్న ఆ సీట్లో కూర్చున్నటువంటి ఒక వ్యక్తికి ఆ రైలులో పత్రికని ఇచ్చాడు. ఆ వ్యక్తి అది చూసి వెంటనే ఇది యేసుక్రీస్తును గూర్చిన సువార్త అని గుర్తించి కోపముతో ఆ కాగితాన్ని చుట్టి 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 మలిచేసి ఆ కిటికీలో నుండి బయట పారవేస్తాడు. బై ద గాడ్స్ గ్రేస్, దేవుని ప్రణాళికలో ఎప్పుడైతే ఈ వ్యక్తి కోపముతో ఆ సువార్త పత్రికని చుట్టి 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 బయట పడేస్తాడో ఆ యొక్క కాగితము ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారో అతని ముఖం మీద వెళ్ళి తగులుతుంది. ఆ కాగితాన్ని అతడు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అది ఏంటా అని చదువుదామని ఓపెన్ చేసినప్పుడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అని మత్తయి సువార్తలో ఉన్న ఆ మాట ఆ యొక్క పత్రికలో చూసి ఆశ్చర్యపోతాడు. ఆ మాటలు చదివిన వెంటనే అతనికి ఎంతో గొప్ప నెమ్మది, ఆదరణ, ఓదార్పు కలిగినట్లు అనిపించి వెంటనే ఆత్మహత్య ప్రయత్నాన్ని మానివేసి ఇంటికి వెళ్తున్న దారిలో ఒక బైబిల్ కనుక్కొని చక్కగా ఇంటికెళ్ళి అది చదవడం ప్రారంభిస్తాడు. దేవుని అంగీకరిస్తాడు, సంపూర్ణ రక్షణలోనికి వస్తారు. ఇక్కడ మనం చూస్తే ఒకరు వద్దని విసిరి పారవేసినటువంటి సువార్త మరొకరికి జీవపు మూటగా మారింది. యేసయ్య మాట ఎవరినైనా బ్రతికించగలిగినది. యేసయ్య మాట ఏదైనా చేయగలిగింది, ఏదైనా సృజించగలిగింది. మార్గం లేని చోట మార్గాలను క్రియేట్ చేసేది. యేసయ్య ఒక్క మాట సెలవివ్వగా తన నోటి నుండి వచ్చిన మాటతో గుడ్డివారికి చూపు కలిగింది, కుంటివారికి నడక వచ్చింది, మూగవారికి మాటలు వచ్చాయి, చెవిటి వారికి వినికిడి వచ్చింది. చనిపోయిన లాజరు సహితం తిరిగి బ్రతికాడు. చనిపోయిన అనేకులు సహితం లేచి కూర్చున్నారు. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన మాట జీవజలపు నది ఊటల వలె ప్రవహిస్తుంది. ఆయన మాట కృంగిన వారిని సైతం పైకి లేపుతుంది. ఆయన మాట నిర్జీవంగా ఉన్న వారిని సైతం నిరీక్షణలోనికి నడుపుతుంది. పాత నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాము. ఆయన మాట సెలవివ్వగా చీకటి అగాధ జలములపై అల్లాడుతున్నప్పుడు అక్కడ వెలుగు సృజించబడింది. ఎప్పుడు? ఆయన మాట వెల్లడి చేసినప్పుడు మాత్రమే. ఆయన ఒక మాట సెలవిచ్చాడు, అహరోను కర్ర చిగురించింది. ఆయన మాట ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది, అహరోను కర్రను చిగురింప చేసింది, ఎండిన ఎముకల్లో జీవం పోసింది, యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపింది. ఆయన మాట సెలవివ్వగా అనేక చాంద్ర రోగులు, కుష్ఠరోగులు, పక్షవాయువులు, అనేక రోగగ్రస్తులందరూ బాగుపడ్డారు, స్వస్థత నొందుకున్నారు. ఆయన మాట సెలవివ్వగా అనేక అద్భుతమైన కార్యాలు జరిగాయి. మరి ఆ మాటని ఈరోజు ఎంతగా చదువుతున్నావు? ఒకప్పుడు బహుగా ఆ వాక్యం పట్ల ఆసక్తిని కనబరిచిన నీవు, ప్రేమను కనబరిచిన నీవు, ఆ వాక్యాన్ని నీలో నింపుకొని దాని ప్రకారం జీవించిన నీవు ఇప్పుడు ఎంతగా చదువుతున్నావు? ఇప్పుడు ఎంతగా దాన్ని పాటిస్తున్నాం? మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత నువ్వు ఎంతగా వాక్యం చదివావు, నువ్వు ఎన్ని వాక్యాలను విన్నావు అని దేవుడు అడగడు. కానీ నువ్వు ఎంతగా వాక్యానుసారంగా బ్రతికావు, నువ్వు విన్న దాని ప్రకారం ఎంతగా నువ్వు లోబడ్డావు, ఎంత విధేయత చూపించావు అని దేవుడు అడుగుతాడు. దేవుడిచ్చిన సమయాన్ని ఎలా మనం సద్వినియోగపరుచుకుంటున్నాం? దేవుడు నువ్వు సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు నీ పక్కనే కూర్చొని చూస్తున్నాడు. దేవుడు నీవు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు నీ పక్కనే కూర్చొని వింటూ ఉన్నాడు. దేవుడు నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నావు, ఎలా దుర్వినియోగపరుచుకుంటున్నావని నీ పక్కనే కూర్చొని చూస్తున్నాడు. మరి నీకు ఇవ్వబడిన ఖాళీ టైంలో, నీకు ఇవ్వబడిన సమయంలో నీకు ఇచ్చిన ఆరోగ్యం అంతా ఉపయోగించి, నీకు ఇచ్చిన సమయం అంతా ఉపయోగించి దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? లేకపోతే బిజీ 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 అంటూనే సమయం అంతా వ్యర్థంగా పోనిస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా లెక్క అడుగుతాడు. అప్పుడు నువ్వేమని చెబుతావు? మనం యథార్థంగా వాక్యం చదివితే యథార్థమైన ప్రార్థన చేయగలుగుతాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టమంట. యథార్థవంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. తప్పక యథార్థవంతమైన ప్రార్థనలకు ఆయన జవాబునిస్తాడు. యథార్థవంతులు ఎప్పుడు భిక్షమెత్తుకోరు. యథార్థవంతులు ఎప్పుడు తలదించుకునవలసిన పరిస్థితి రాదు. యథార్థవంతులకి కలుగు ప్రతిఫలము, మేలు, ఆశీర్వాదాలు గొప్పగా ఉంటాయని సామెతల గ్రంథంలో ఉంటుంది. మరి యథార్థముగా ఆసక్తితో మనం
వాక్యం చదవకపోతే యథార్థంగా వాక్యానుసారంగా ఎలా ప్రార్థన చేయగలుగుతాం? మన యొక్క ప్రార్థనలో సారం లేదు. మన యొక్క ప్రార్థనలో శక్తి లేదు. కారణం ఏంటో తెలుసా? మన ప్రార్థనలో వాక్యం లేదు కాబట్టి. వాక్యము మన ప్రార్థనలకు ఒక ఫ్యూయల్ లాగా, ఒక నూనెలాగా మనకు సహాయపడుతుంది. ఒక కారు ముందుకు వెళ్ళాలి అంటే అది ఎంత గొప్ప లక్షల రూపాయలైన కార్ అయినా కానీ అందులో బ్యాటరీ లేకపోయినా, అందులో ఫ్యూయల్ లేకపోయినా ముందుకు సాగదు. ఈరోజు మన ఆధ్యాత్మిక స్థితి చల్లారిపోయింది అంటే, మన ఆధ్యాత్మిక స్థితి అడుగంటిపోయింది అంటే, మన ఆధ్యాత్మిక స్థితిలో ఉజ్జీవము లేదు, నిర్జీవంగా ఉంది అంటే కారణం మనము రీఛార్జ్ చేయబడలేదు వాక్యంతో. వాక్యం మన ఫ్యూయల్తో నడిపించబడట్లేదు. ఒక దీపం వెలగడానికి నూనె ఎంత అవసరమో, మన ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఫలించడానికి, వెలగడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఇతరులకు మాదిరిలుగా జీవించడానికి వాక్యం అంత ప్రభావితం చేస్తుంది మనల్ని. మనం ఎంతగా వాక్యం చదువుతామో అంతగా మన ప్రార్థనలు శక్తివంతంగా మారుతాయి. అంతగా వాక్యాన్ని మనం ప్రార్థనలో ఎత్తి పలకగలుగుతాం. మన ప్రార్థనలో వాక్యం లేకపోతే అది నిర్జీవమే. మన ప్రార్థనలో వాక్యం లేకపోతే అపవాది ఎక్కడికి పారిపోడు, ఏ సమస్య కూడా కదలదు, మెదలదు, అక్కడే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్లు మన ప్రార్థనలో వాక్యం లేకపోతే ఏ ఫలితం చూడలేము. దావీదు భక్తుడు అంటాడు, దినమునకు నీవిచ్చిన వాక్యాన్ని బట్టి 7 మార్లు నిన్ను స్తుతిస్తున్నాను అని అంటాడు. చూసారా, వాక్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి దావీదు తన హృదయ లోతులో నుండి మాటలను కీర్తనల గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఇంకా అనేకమైనవి. మరి అదే వాక్యం ఈరోజు నీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. మనం ఎంతగా చదువుతున్నాం? ఇస్సాకు ఆ దినాల్లోనే తను వాక్యం చదవడానికి పొలంలోనికి వెళ్ళి ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఒంటరిగా కూర్చొని వాక్యాన్ని చదువుతున్నాడు సాయంకాల వేళలో. మరి ఈరోజు వాక్యం చదవడానికి నీకు సమయం లేదా? జపాన్ దేశానికి ఒక సేవకుడు వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఆ పట్టణంలో త్రాగుబోతులు లేరు, సారా కొట్లు లేవు, సినిమా హాళ్ళు లేవు, దొంగతనాలు లేవు, తగాదాలు లేవు, విడాకులు లేవు, ఏ కేసులు లేదు. ఎటు చూసినా కోర్టులు ఖాళీ, హాస్పిటల్స్ ఖాళీ, జైళ్ళన్నీ ఖాళీగా ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయి అక్కడ ఉన్నటువంటి కొంతమందిని అడుగుతాడు, అసలు మీ యొక్క ఊరికి ప్రత్యేకత ఏంటి? అసలు ఇంత హాస్పిటల్స్ ఖాళీగా ఉన్నాయి, జైళ్ళు ఖాళీగా ఉన్నాయి, కోర్టులు ఖాళీగా ఉన్నాయి, అందరూ ఖాళీగా కూర్చున్నారు, అసలు కారణం ఏంటి అని అడిగినప్పుడు అక్కడున్న ఒక వ్యక్తి చెప్తాడు, 30 ఏళ్ల క్రితం ఒక మిషనరీ వచ్చి మా పట్టణంలో ఉన్నప్పుడు మా యొక్క పట్టణంలోని పుర పెద్దలను క్రీస్తు యుద్ధకు నడిపించి అతడు వెళ్తూ జపాన్ భాషలో ఉన్న బైబిల్ని వారికి ఇచ్చి వెళ్ళాడు. ఆ యొక్క నూతనమైన విశ్వాసులు ఇద్దరూ కూడా బైబిల్ చదివి క్రీస్తులోనికి వారు మార్చబడ్డారు. క్రీస్తు వలె ప్రవర్తించడం మొదలుపెట్టారు. క్రీస్తును వారు క్రియల్లో, ప్రవర్తనలో చూపడం మొదలుపెట్టారు. అంత మాత్రమే కాదు, వారి మాటల్లో కూడా క్రీస్తు ప్రేమను, క్రీస్తు మాటలను వివరిస్తున్నప్పుడు మా పట్టణ వాసులందరూ కూడా మార్చబడ్డారు అని చెప్పారు. చూసారా, ఒక్క వాక్యమే, ఒక్క బైబిల్ వాక్యం ఎవరి జీవితాన్నైనా మార్చగలుగుతుంది. మరి మనం ఎంతగా చదువుతున్నాం? మనం వాక్యాన్ని చదవకపోతే వాక్యానుసారంగా జీవించలేం, వాక్యానుసారంగా ప్రార్థించలేం, వాక్యానుసారంగా ప్రవర్తించలేం. దేవుడు తన చిత్తం ఏమై ఉన్నదో వాక్యంలో తెలియజేశాడు. మనం ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం. నీవెంతగా మాట్లాడినా దేవుడు అసలు నీకేం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు నీ కొరకు అసలు ఏం నియమించాడు, దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడో నీకు తెలియకపోతే నువ్వు ఎలా జీవించగలుగుతావు? ఎలా స్వతంత్రించుకోగలుగుతావు? ఎలా సంపాదించుకోగలుగుతావు? ఎలా పొందుకోగలుగుతావు? ఆయన వాక్యం మనల్ని ఆదరించేది. మనుషుల మాటలు గాయపరుస్తాయేమో కానీ ఆ గాయపడిన గుండెకు ఔషధం దేవుని వాక్యమే. మనకు ఆలోచన చెప్పేది ఆయన వాక్యం. మనం కృంగి ఉన్నప్పుడు ఆదరించేదైన వాక్యం, మనలను బలపరిచేదైన వాక్యం. ఏ మార్గాల్లో వెళ్ళాలో, ఏ మార్గాల్లో వెళ్ళకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు, స్పష్టంగా మనకు బోధించేది వాక్యం. వాక్యం చదవకపోతే ఎంత అపవాదిని గద్దించినా వాడు పారిపోడు. వాక్యం చదవకుండా ఎంత ప్రార్థించినా దానిలో శక్తి ఉండదు. వాక్యం మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాక్యం మనకు ఆలోచన చెబుతుంది. ఎలా నడుచుకోవాలో, ఏ తీర్మానం తీసుకోవాలో, ఏ డెసిషన్ తీసుకోవాలో, ఎలా ప్రతిస్పందించాలో, ఎలా తిరిగి మాట్లాడాలో నేర్పిస్తుంది, బోధిస్తుంది వాక్యం. యేసుప్రభు వారి వాక్యమై ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు తాను ఎదుర్కొంటున్న అపవాదిని ఏ రీతిగా గద్దించాడు, ఏ రీతిగా ఎదిరించాడు, ఏ రీతిగా అతను ఎదుర్కొన్న సమస్యను ఎదిరించగలిగాడు అంటే వాక్యం ద్వారానే. వాక్యమై ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభువారికే అంతగా వాక్యం అవసరమైతే, వాక్యాన్ని దేవుడు ఎంతగా చదివి దానితో ఎదిరించగలిగితే మరి మనకెంత అవసరము కదా.
వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద రాసుకోవాలి. వాక్యాన్ని మన బాసికలుగా కట్టుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. మనం వాక్యం చదవకపోతే దేవుడు మన కొరకు ఎన్ని ఆశీర్వాదాలను దాచి ఉంచాడో మనం తెలుసుకోలేము. మనం వాక్యం చదవనంతసేపు అపవాది సంతోషంగా ఉంటాడు, ఏమాత్రం భయపడడు. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని చదువుతావో, నెమరు వేసుకుంటావో, గుర్తుంచుకుంటావో, దాన్ని పలకడం ప్రారంభిస్తావో, అప్పుడు నీ జీవితంలో కార్యాలు ప్రారంభమవుతాయి. అప్పుడు అపవాది పారిపోతాడు. నీ సమస్యలన్నీ మట్టుమాయం అయిపోతాయి. నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదాలను నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. మనలో విశ్వాసం పురిగొల్పబడుతుంది. మన ఆధ్యాత్మిక స్థితి ఎంతో కొలిచే కొలబద్దే వాక్యము. మనం వాక్యంతో ఎంత సమయమో గడుపుతున్నామో దేవుని అంతగా ప్రేమిస్తున్నామని అర్థం. కాబట్టి వాక్యాన్ని అధికంగా చదువుదాం, దేవునికి సమీపంగా జీవిద్దాం.